చెప్పు. అయినా మీ తమ్మునికి నీ మీద ప్రేమ ఉంటే వచ్చేదేంది? లాభం ఏమన్నా ఉందా చెప్పు. సరే, నాకు కూడా నీ మీద బోలెడంత ప్రేమ ఉంది. ఓ 10 ఎకరాలు వస్తుందా? ఆయనకు నీ మీద ప్రేమ ఉంటే వచ్చేదేముంది, పోయేదేముంది? మా అంటే ఇంకో 4 వద్దులైతే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నావు. ఆ పిల్లలు అవుతారు, మన బతుకు మనది, మన పిల్లలు మన సంసారం మనకుంటది, వాళ్ళ సంసారం వాళ్ళకుంటది. మన భవిష్యత్తు మనం చూసుకోవాలి. కానీ మా తమ్మునికి నా మీద ప్రేమ లేదే, కోపం ఉందే, ఈ 10 లక్షలు ఇడిచి పెడదామే, అప్పుడు నా మీద నా తమ్మునికి ప్రేమ వస్తుంది. ఎవరికి కావాలయ్యా ఆయన ప్రేమ? ఆయన ప్రేమ ఉన్నా లేకున్నా, ఆయన మాట్లాడుకున్నా మనకి వెళ్ళంది ఏం లేదు. ఆయన సంసారం ఆయనది, మన సంసారం మనది. కాదే, నీకు కావాల్సింది 7 వాడు కావన్నా, నీకు 10 లక్షలు కావన్నా? నీకు కావాల్సింది 7 వాడే కానీ. నాకు ఏరువాడు కావాలి, దాంతో పాటు 10 లక్షలు కావాలి. ఇదంతా కాదయ్యా, నువ్వు పొద్దుందాకా తిండి తినక నిద్ర లేక ఎంతో అవస్థ పడుకుంటా డ్యూటీ చేసొచ్చి, బుజ్జి నాకు కాళ్ళు నొత్తాయి అని, బుజ్జి నాకు తల నొత్తుంది నూనె పెట్టే అనుకుంటే ఎంత అవస్థ పడ్డావు. నిద్ర లేని రాత్రులు గడుపుకుంటా నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నీ కష్టం నాకు తెలుసయ్యా. ఇంత కష్టపడి నీ రక్తాన్ని నీళ్లు వేసుకొని సంపాదించుకుంటా తీసుకొచ్చి పెడుతున్నావు అంటే అది నా పిల్లలే తింటారు కదా, నేనే తింటున్నా కదా. ఇంకా నా భర్త మా కోసం కాకపోతే ఇంకెవరి కోసం సంపాదిస్తాడని నిమ్మలం చేసుకుందామన్నా అది లేదయ్యా. అంత కష్టపడి నీ రక్తాన్ని చెమట వేసుకొని సంపాదించిన డబ్బులన్నీ నీ తమ్మునికి నీ మరదలకు పెడుతున్నావు. వాళ్ళకు పెట్టు, నేను కాదంటలేను.